హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ నేనైతే ధూల్పేటకి వచ్చానండి. ఇక్కడ హనుమాన్ టెంపుల్కి వచ్చాను. మన ఈ హనుమాన్ టెంపుల్ చాలా స్పెషల్ అండి. నాకు ఇంతవరకు తెలియదండి ఇంత పెద్ద స్టాచ్యూ టెంపుల్ ఉందని హనుమాన్ది. 20 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను హైదరాబాద్లో. అరౌండ్ 20 కాదండి, 2000 అంటే 25 ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నా. ఇంతవరకు నాకు తెలియదు. మా ఫ్రెండ్ చెప్తే నేను ఇక్కడికి వచ్చాను ధూల్పేటకి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కొండపైన ఉంటుందండి హనుమాన్ టెంపుల్. ఈ ఇదే వే అండి. మేమైతే హనుమాన్ టెంపుల్కి వచ్చాం. వ్యూ చాలా బాగుంది కదా. చూడండి చూడండి ఎదుగుండి. మీకు కనిపిస్తుందా? ఎక్కకుండా అండ్ మనం ఇక్కడ కింద నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలా 3 రౌండ్స్ ఉంటాయి పైకి ఎక్కడానికి, అప్ ఎక్కడానికి 3 to 4 రౌండ్స్ ఉంటాయి. ఈ పైకి వచ్చేసేయాలి. యాక్చువల్గా ఇక్కడ రావడానికి అయితే బస్సు అయితే లేదండి, ఆటో అయితే మాట్లాడుకుని రావాలి. ఎందుకంటే గల్లీ లోపల ఉంటుంది, ధూల్పేట లోపలికి బస్ ఫెసిలిటీ అయితే లేదు. ర్యాపిడో ఆటో మాట్లాడుకుని రావాలి ఇక్కడికైతే. ధూల్పేట సెంటర్ వరకు బస్సులో రావచ్చు. అక్కడి నుంచి మనం ఇంకా ఆటోనే. పార్కింగ్ ప్లేస్ ఉంది ఇక్కడ, ఇదే పార్కింగ్ ప్లేసు. మెయిన్ ఎంట్రన్స్ ఇదేనండి, మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ కింద మెయిన్ చిన్న హనుమాన్ ఉంటాడండి కొండ కింద. పైన హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది, కిందేమో మెయిన్ హనుమాన్ దర్శనం చేసుకోవడానికి పూజలన్నీ చేస్తారు అక్కడ. ఈ పక్కన ఉన్నది ఫంక్షన్ హాల్. అది ఎవరైనా ఫంక్షన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే బుక్ చేసుకోవచ్చు, కానీ ఓన్లీ వెజ్ మాత్రమే, నాన్ వెజ్ నాట్ అలౌడ్. మెయిన్ స్టెప్స్ ఇది, పైకి ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత ఇక్కడ పైన అంతా చాలా బాగుంటుంది. మొత్తం టేబుల్స్ అన్నీ ఉంటాయి కూర్చోవడానికి అందరూ. వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది. మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనబడుతుంది. ఇక్కడ చూడండి సైడ్లో మొత్తం అన్ని టేబుల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా కూర్చోవచ్చు. అటు సైడ్ అంతా వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడికి మనకి హనుమాన్ స్టాచ్యూ ఆపోజిట్లోనే పంచముఖి శివలింగం ఉంటుందండి. ఇది పంచముఖి శివలింగం. ఇది అండ్ ఇక్కడ నుంచి సిటీ మొత్తం బాగా కనబడుతుంది. మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కనబడుతుంది. ధూల్పేట అయితే మొత్తం క్లియర్గా కనబడుతుంది. ఈరోజు సంక్రాంతి, మొత్తం అందరూ కైట్స్ ఎగరేస్తున్నారు మేడపైన. అందరూ అంత క్లియర్గా కనపట్లేదు డే టైం కాబట్టి. ఇదేనండి మెయిన్ హనుమాన్ స్టాచ్యూ. 51 feet హైట్ హనుమాన్ స్టాచ్యూ అండి ఇది. ఆ చేతులు ఇలా క్లోజ్ చేసి ఉన్నాయి కదా, అవి పండగ టైంలో దానికి ఆటోమేటిక్గా ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. అంటే గుండెని ఇలా చీల్చినట్టుగా ఉంటుంది అనమాట. అప్పుడు గుండెల్లోంచి రాముడు సీత కనపడతారు. అది దగ్గర నుంచి చూపిస్తాను మళ్ళీ మీకు. దాని బ్యాక్ సైడ్, ఆ హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ రాముడు సీత ఉంటారు. మీకు అన్ని సైడ్స్ నుంచి సిటీ చూపిస్తాను చూడండి, చాలా వ్యూ బాగుంటుంది. ఇంత మంచి పెద్ద స్టాచ్యూ ఉందని నాకు కూడా ఎప్పుడు తెలియదండి, ఫ్రెండ్ చెప్తే వచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కింద మీకు కనపడుతుంది కదా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ రాముడు సీత. అవి హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ అవుతాయి అనమాట. ఫోల్డ్ అవుతే ఇలా గుండెని చీల్చినట్టు ఉంటుంది. ప్రజెంట్ అయితే పెయింటింగ్ వేస్తున్నారు అనమాట, అందుకనే ఈ కన్స్ట్రక్షన్ ఇట్లా ఉంది. కర్రలు అన్నీ పెట్టారు, పెయింటింగ్ వేసేసి కంప్లీట్గా మళ్ళీ రీఓపెన్ చేస్తారంట. గద చూసారు ఎంత పెద్దగా ఉందో. పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మేమైతే పాదాల హైట్ కున్నాం ఎగ్జాక్ట్గా. ఎస్పెషల్లీ ఇక్కడ ఈ టెంపుల్లో ఫ్రైడే అండ్ సాటర్డే పూజలు చేస్తారండి, స్పెషల్గా పూజలు చేస్తారు. ఈ పెయింటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవ్రీ సాటర్డే సండే కంపల్సరీ హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ అవుతుందని గ్యారంటీ లేదంట. మేము అడిగాము,
ఏదైనా ఫెస్టివల్స్ అంటే హనుమాన్ జయంతి ఇట్లా ఏదైనా హనుమాన్ స్పెషల్గా ఫెస్టివల్స్ ఉంటే ఆ రోజు పెడతారంట. సిటీ మొత్తం అంతా చూడండి, ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది సిటీ అయితే. ఈవినింగ్ టైం అయితే కొంచెం నైట్, యాక్చువల్గా ఇది ఓపెనింగ్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 7 to మధ్యాహ్నం 12 o'clock వరకు, అండ్ మధ్యాహ్నం 4 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుందంట. ఈ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందంట. ఫుల్ లైటింగ్స్తో సిటీ అంతా చాలా బాగా కనబడుతుంది. చాలా డేంజర్, చాలా జాగ్రత్త, దగ్గరికి వెళ్ళకు, దూరంగా. నైట్ వ్యూ అయితే ఈరోజు సంక్రాంతి కదా, కైట్స్ ఎగరేస్తున్నారు మేడపైన. మేము మంగళవారం కదా హనుమాన్ టెంపుల్కి వచ్చాం ఫస్ట్. చూడండి, ప్రతి మేడపైన పిల్లలందరూ కైట్స్. ధూల్పేటలో హనుమాన్ మాత్రం సూపర్ అండి. అసలు ప్రజెంట్ అయితే పెయింటింగ్ వేస్తున్నారంట. పెయింటింగ్ లేకుండా మామూలుగా చెక్కలు లేకుండా అట్లా రెడీగా ఫుల్ కలర్ఫుల్గా ఉన్నప్పుడు తీసుంటే సూపర్ ఉండేది. సో కింద కొండ కిందకి వచ్చిన తర్వాత కింద శ్రీరాముల వారి స్టాచ్యూస్ ఉన్నాయండి లోపల. ఇవి శ్రీరామనవమికి పూజలు చేస్తారనుకుంటా. ఇదేనండి మెయిన్ హనుమాన్ దర్శనం చేసుకోండి. హనుమాన్ విగ్రహం కింద కొండ కింద ఉంటుంది. ఇది మెయిన్ ఇక్కడే పూజలు జరుగుతాయి హనుమాన్ జయంతికి ఆ టైంలో. ఈయన పూజారండి, ఈయన ఒక్కళ్ళే ఉన్నారు ఇక్కడ ప్రజెంట్ సంక్రాంతికి. లేదంటే 4-5 ఉంటారంట. ఈ కొండ లోపల చాలా అంటే చాలా కొండ లోపల ఉంది చిన్న విగ్రహం హనుమాన్ది. శ్రీరామనవమికి ఇక్కడ పూజలు మాత్రం చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఈ ప్లేస్లో ప్రజెంట్ ఇదే ప్లేస్లో జరుగుతాయి అన్నమాట ఎవ్రీ శ్రీరామనవమికి. ఇటు సైడ్ కూడా వ్యూ ఉంది, కొంచెం మంచి వ్యూ ఉంది. చల్ల గాలి వేస్తుంది ఇక్కడైతే, చాలా గాలి వేస్తుంది. చాలా బాగుంది వ్యూ ఇక్కడ కూడా, కానీ కొంచెం డేంజరస్ ఇక్కడ, అంటే సేఫ్టీ లేదు. సో ఇటు సైడ్ రాకుండా ఉండడమే బెటరు. గాలి మాత్రం చల్ల గాలి వేస్తుంది ఇక్కడ. మేడపైన కైట్స్ ఎగరేస్తున్నారు. ఉప్పర్ దుల్పేట్ ఆకాశపురి హనుమాన్ మందిర్ అట్లా రావాలి ఇక్కడికి. ఇక్కడ మందిర్ అవుతుంది, పెయింటింగ్ అవుతుంది హనుమాన్జీ. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజు ఉంటుంది. మంగళవారంకి ఇంకా ఏమైనా ఫెస్టివల్ వస్తే వస్తుంది. సరే, థ్యాంక్ యూ.